మామూలుగా అయితే సంక్రాంతి సమయంలో తెలుగు చిత్రాలకు థియేటర్స్ దొరకటం కొంచెం కష్టం. ఏకంగా 4-5 పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగటం, అందరూ కూడా బిగ్ స్టార్స్ కావడంతో నిర్మాతల మధ్య అండర్స్టాండింగ్తో తెలుగు సినిమాలకు స్క్రీన్స్ అడ్జస్ట్ చేశారు. సంక్రాంతి సీజన్ వెళ్ళిపోయి చాలా కాలం అయింది కదా అంటారా? కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నట్లు? ఈ స్టోరీ చూడండి, మిగతా స్టోరీ మీకే అర్థమవుతుంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి 4 భారీ చిత్రాలు వచ్చాయి. వీటితో పాటు తమిళ చిత్రాలు పరాశక్తి, అన్నగారు వస్తారు కూడా తెలుగు వెర్షన్ రిలీజ్ కావాలి. కానీ తెలుగు చిత్రాలకు థియేటర్స్ ను అడ్జస్ట్ చేయడంతో సేమ్ టైంలో తమిళ చిత్రాలకు థియేటర్స్ దొరకలేదు. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్ కూడా బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సమస్యతో ఆలస్యంగా విడుదల కావడం లేక తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతోంది. ఇందుకోసమే తమిళ హీరో కార్తీ మాస్టర్ ప్లాన్ వేశాడు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వస్తే థియేటర్స్ దొరకనప్పుడు డైరెక్ట్ గా తెలుగులో నటించే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనే ప్రస్తుతం కార్తీ ప్లాన్. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట.